హాయ్ ఆల్, ఉలెన్ థ్రెడ్తో ఫ్లవర్ ఎలా మేక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ ఉలెన్ థ్రెడ్ని తీసుకొని ఇలా ముడి వేసుకోవాలన్నమాట. ఇలా రింగ్లా వచ్చింది కదా, అందులో మనం నీడిల్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్ నుంచి ఒక టర్న్ చేసుకొని లోపలికి లాక్కోవాలన్నమాట. ఇలా 10 టైమ్స్ చేయాలండి. ఎందుకంటే మనం 5 పెటల్స్ ఉండే ఫ్లవర్ మేక్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని 10 టైమ్స్ తీసుకొని తర్వాత ఏంటంటే దీని ఫస్ట్ రింగ్ ఉంది కదా, ఫస్ట్ తీసుకున్నాం కదా, అందులోకి నీడిల్ పెట్టి సేమ్ బ్యాక్ సైడ్ నుంచి ఒక రింగ్ తిప్పుకొని లోపలికి లాక్కోవాలండి. ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఫ్లవర్కి మిడిల్ పార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ ఇందాకల్లానే 4 రింగ్స్ తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్న తర్వాత 2 టైమ్స్ ఇలా చుట్టుకోవాలన్నమాట. థ్రెడ్ని చుట్టుకొని ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే ఇది స్టార్ట్ చేసామో అదే రింగ్లోకి నీడిల్ని గుచ్చి థ్రెడ్ చుట్టుకొని బయటకు లాక్కోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి 4 రింగ్స్ వస్తాయన్నమాట నీడిల్ మీదకి. దానిలోంచి 2 రింగ్స్లోంచి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 రింగ్స్లోంచి తీసుకుంటే 3 ఉంటాయి. మళ్ళీ తీసుకుంటే ఒక రింగ్ 2 రింగ్స్ ఉంటాయి. దానిలోంచి తీస్తే మళ్ళీ సింగిల్ రింగ్ ఉంటుందన్నమాట. అలాగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ 2 టర్న్స్ తిప్పుకొని మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అందులోకి నీడిల్ గుచ్చి బయటకు తీస్తే 4 రింగ్స్ వస్తాయి. ఆ 4 రింగ్స్లోంచి ఫస్ట్ 2 రింగ్స్లోంచి బయటకు తీసాక మళ్ళీ 3 ఉంటాయి. మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా 3 టైమ్స్ చేసుకోవాలి. 3 టైమ్స్ ఇలా చేసిన తర్వాత మనం స్టార్టింగ్లో 10 రింగ్స్ తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ 4 రింగ్స్ మళ్ళీ తీసుకోవాలి. ఈ పెటల్ స్టార్టింగ్లో కూడా మనం 4 రింగ్స్ తీసుకున్నాం కదా, అలానే అన్నమాట. ఇది ఎండింగ్, పెటల్ ఎండింగ్ అన్నమాట. సేమ్ 4 రింగ్స్ తీసుకొని మనం ఫస్ట్ రింగ్లోంచి బయటకు తీసుకున్నాం కదా ఇందాక, మిడిల్ పార్ట్లో ఫస్ట్ రింగ్లోంచి ఇప్పుడు సెకండ్ రింగ్లోంచి బయటకు తీయాలన్నమాట. బయటకు తీసేసి ఇలా టైట్ చేసుకుంటే ఫస్ట్ పెటల్ మనకు రెడీ అయిపోయిందండి. అవి మీకు వీడియోలో క్లియర్గా అర్థం అవ్వడానికని చెప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ పెటల్ అయితే రెడీ అయిపోయింది. మనం ఫస్ట్ రింగ్లోంచి స్టార్ట్ చేసాం కదా, 10 రింగ్స్లో ఫస్ట్ రింగ్లోంచి స్టార్ట్ చేసాం. దీని ఫస్ట్ పెటల్ ఎండింగ్ ఏంటంటే అందులోనే దాని పక్క రింగ్ అన్నమాట, దానిలోంచి ఫినిష్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదండి, 5 పెటల్స్ ఉండే ఫ్లవర్ మనం మేక్ చేసుకుంటున్నాం కాబట్టి 10 రింగ్స్ ఉండే చైన్ తీసుకోవాలి అని. అందుకే అన్నమాట. అంటే ఫస్ట్ రింగ్లోంచి మన పెటల్ స్టార్ట్ అవుతుంది, దాని పక్కనే ఉండే సెకండ్ రింగ్లోకి ఎండ్ అవుతుంది అన్నమాట. అలా అన్నమాట. అందుకని 10 రింగ్స్లో 5 పెటల్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ పెటల్ మేకింగ్ సేమ్ ఇందాక చూపించినట్టే 4 రింగ్స్లా చైన్ తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని 2 టైమ్స్ టర్న్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ క్రోషెట్ ఫ్లవర్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం వేసుకునే కుర్తీస్ మీద అయినా, లేదా కిడ్స్ ఫ్రాక్స్ పైన అయినా, లేదా వాళ్ళు పెట్టుకునే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నిటి మీద చాలా ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఇప్పుడు చాలా ఈజీ అన్నమాట. కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు. స్టార్టింగ్లోనే జస్ట్ ఆ నీడిల్ ఎలా టర్న్ చేయాలి అదొక్కటి వస్తే చాలు అన్నమాట. నేను అందుకే స్టార్టింగ్లో ఫస్ట్ రింగ్ ఉంది కదా, ముడి వేసుకున్నాం కదా, ఆ రింగ్ అది కూడా చాలా ఈజీగా ఎలాగో నేను చూపించాను. నార్మల్గా అయితే అది కూడా నీడిల్తోనే వేస్తారనమాట. నేను అలా కాకుండా కొంచెం ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా అని చెప్పి నార్మల్గా వేసి చూపించేశాను. ఇప్పుడు మనకి 5 పెటల్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు లాస్ట్లో వేసుకోవాలి కదా. అది ఎలా అంటే లాస్ట్ పెటల్ కంప్లీట్ అయ్యాక మనకి నీడిల్ చుట్టూ ఆల్రెడీ థ్రెడ్ది ఒక రింగ్ ఉంటుంది కదా, దానిలోంచి ఎక్స్ట్రా మళ్ళీ సేమ్ ఒక రింగ్ తీసుకొని అది లోపలికి తీసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసేసి గట్టిగా లాగేస్తే మనకు ఫ్లవర్ రెడీ అన్నమాట. అంతే అండి, క్రోషెట్ ఫ్లవర్ రెడీ అయిపోయిందనమాట. ఫ్లవర్ మధ్యలో గ్యాప్ మీరు వద్దు అనుకుంటే బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని గట్టిగా పుల్ చేస్తే అది పోతుంది.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.